హాయ్ గైస్, నేను ఈరోజు ప్రాక్టీస్కి రెడీ అయిపోయాను. ఈరోజు ప్రాక్టీస్లో స్క్వాట్స్తో స్టార్ట్ చేశాను విత్ 180 kg repetitions, 3 sets, 4 repetitions for each set. సో నేను స్క్వాట్స్ చేసేటప్పుడు ఎప్పుడు నా డెప్త్, స్టెబిలిటీ అండ్ బాడీ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే మనం కాంపిటీషన్లో ఎంత డీప్గా వెళ్తే మన లిఫ్ట్ అంత సేఫ్గా ఉంటుంది అండ్ పాస్ అవుతుంది అనమాట. వెదర్ ఇట్ ఈస్ హెవీ వెయిట్ ఆర్ లైట్ వెయిట్, మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన డెప్త్ దగ్గర లేదా టెక్నిక్ మీద మనం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆఫ్టర్ స్క్వాట్స్ ఐ డిడ్ బెంచ్ ప్రెస్ విత్ 80 kgs రిపిటేషన్స్ అనమాట. లైక్ 5 reps ఫర్ ఈచ్ సెట్, అలాగా 3 sets చేశాను. ఈచ్ సెట్ చేసినప్పుడు ఎవ్రీ రెప్ క్లీన్గా కంట్రోల్గా ఉంచడానికి ట్రై చేశాను. బికాజ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లైక్ నా రైట్ హ్యాండ్ లాక్ అవ్వట్లేదు కదా, మెయిన్లీ ఫోకస్ అంతా రైట్ హ్యాండ్ మీద చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ రెప్ క్లీన్గా వచ్చింది. ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డింగ్ స్ట్రెంగ్త్ విత్ పేషెన్స్, డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ.